Welcome back to our YouTube ఛానల్. దిస్ ఈజ్ నారాయణరావు కోవూర్. ఈరోజు మన ఈ వీడియోలో సిఏ ఫౌండేషన్ బిజినెస్ ఎకనామిక్స్లో సెప్టెంబర్ 2025 క్వశ్చన్ పేపర్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 18. సపోజ్ దట్ the cost of producing 1000 units of a product by a firm is 15,000. The entrepreneur has invested 50,000 in the business and the normal rate of return in the market is 10%. What will be the implicit cost? This problem belongs to theory of cost. థియరీ ఆఫ్ కాస్ట్. ఈ ప్రాబ్లంలో కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1000 యూనిట్స్ ఈజ్ 15,000 ఈజ్ గివెన్. కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1000 యూనిట్స్ ఈజ్ 15,000. ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఈజ్ 50,000. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%. ఏం కనుక్కోమన్నాడు? ఇంప్లిసిట్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఇంప్లిసిట్ కాస్ట్ మీన్స్ సెల్ఫ్ ఓన్డ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద పెట్టే ఖర్చుని ఇంప్లిసిట్ కాస్ట్ అంటారు. సో హియర్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1000 యూనిట్స్ ఈజ్ రూపీస్ 15,000. 1000 యూనిట్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చాడు? 15,000. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%. ఇట్ ఈజ్ ఆన్ 50,000. Therefore 50,000 into 10 by 100. నార్మల్ రేట్ ఆఫ్ 10% కదా. ఎంటర్ప్రెన్యూర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడో దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 50,000 ఇంటూ 10 by 100, దట్ ఈస్ 5,000. ద ఇంప్లిసిట్ కాస్ట్ ఈజ్ 5,000. యాజ్ దిస్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. దిస్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే సెల్ఫ్ ఓన్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కాస్ట్ని ఇంప్లిసిట్ కాస్ట్ అంటారు. రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ నెంబర్ 90 to 92. డేటా ఇచ్చారు, ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు క్యాలిక్యులేట్ చేయమని. దిస్ ప్రాబ్లం బిలాంగ్స్ టు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ నెంబర్ 90 to 92. వాట్ ఈస్ ద డేటా గివెన్? ఫినాన్షియల్ ఇయర్ 2021 and so on 23-24. GDP deflator. So given. దిస్ ఈజ్ ద డేటా. ఈ డేటాను బట్టి మనం ఒక 3 ప్రాబ్లమ్స్కి మనం ఆన్సర్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 90. ప్రాబ్లం నెంబర్ 90. ఇన్ విచ్ ఫినాన్షియల్ ఇయర్ ద ప్రైజ్ లెవెల్ హ్యాజ్ ఫాలెన్. ఏ ఫినాన్షియల్ ఇయర్లో ప్రైజ్ లెవెల్ తగ్గింది అన్నప్పుడు is the financial year 2021 GDP deflator is 100. 21-22 GDP deflator is 154.25 increased. 22-23 GDP deflator is 168.40 increased. Whereas in 23-24 the GDP deflator is 148.25. So in 23-24
GDP deflator is 148.25. In the previous financial year, the GDP deflator is 168.40. Therefore, in 23-24 financial year, the price level has fallen. In 23-24, the deflator is 148.25. ఏ ఫినాన్షియల్ ఇయర్లో ప్రైజ్ లెవెల్ డిక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద జీడిపి డిఫ్లేటర్ డేటా ఇన్ 23-24, the price level has fallen. Next, 91. What will be the inflation rate in financial year 22-23 as compared to financial year 21-22? ఇన్ఫ్లేషన్ రేట్ కనుక్కోమంటున్నాడు. ఇన్ఫ్లేషన్ రేట్ కనుక్కోమన్నప్పుడు మనకి ఏ డేటా ఇచ్చుండాలి? ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చుండాలి, జీడిపి డిఫ్లేటర్ ఇచ్చుండాలి. కాబట్టి డేటా ఇచ్చున్నారు. సో ఇన్ఫ్లేషన్ రేట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? జీడిపి డిఫ్లేటర్ ఇన్ సెకండ్ ఇయర్ మైనస్ జీడిపి డిఫ్లేటర్ ఇన్ ఫస్ట్ ఇయర్ డివైడెడ్ బై జీడిపి డిఫ్లేటర్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంటూ 100. This is the formula to calculate inflation rate. So GDP deflator in the second year is 168.40. GDP deflator in the first year is called 154.25 divided by GDP deflator in the first year 154.25 into 100. Then we will get 9.17. The inflation rate is 9.17. This is the formula to calculate inflation rate. ఇక్కడ సెకండ్ ఇయర్ అంటే ఏంటి? 22-23 is the second year. ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి? 21-22 అనేది ఫస్ట్ ఇయర్, 22-23 సెకండ్ ఇయర్, 21-22 అనేది ఫస్ట్ ఇయర్. Therefore, inflation rate is equal to 9.17. 9.17. Next, 92. In which financial year the nominal GDP and real GDP are the same? ఏ ఫినాన్షియల్ ఇయర్లో నామినల్ జీడిపి రియల్ జీడిపి సేమ్ అని అడుగుతున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద డేటా, 2021 జీడిపి డిఫ్లేటర్ ఈజ్ 100, 21-22 154.25, 22-23 168.40, 23-24 148.25. సో జీడిపి డిఫ్లేటర్ ఎక్కడైతే 100 ఉంటుందో ఆ ఫినాన్షియల్ ఇయర్లో నామినల్ జీడిపి రియల్ జీడిపి ఒకటిగానే ఉంటుంది, సేమ్ అని చెప్పచ్చు. సో ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021, the financial year 2021, so GDP deflator is 100. Therefore, nominal GDP is equal to real GDP, as GDP deflator is 100. సో ఏ ఇయర్లో అయితే ఫినాన్షియల్ ఇయర్లో అయితే జీడిపి డిఫ్లేటర్ 100గా ఉంటుందో ఆ ఫినాన్షియల్ ఇయర్లో నామినల్ జీడిపి రియల్ జీడిపి సేమ్గా ఉంటుంది. దిస్ ఈస్ సంథింగ్ the problems related to national income accounting. Thank you for watching. Like, share, subscribe and comment.